ఫ్రాంక్గా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. నీవు హెల్త్ బాగాలేదు, నీ హెల్త్ బాగాలేకపోతే నువ్వు సంస్కారహీనుడవు, మేము సంస్కారవంతులం కాబట్టి నీ హెల్త్ బాగాలేకపోతే కూడా హాస్పిటల్కి వచ్చి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను పరామర్శించి వచ్చారు. కర్టసీ అంటారు, రాజధర్మం మేము పాటిస్తున్నాం, ప్రజాస్వామ్యం మేము పాటిస్తున్నాం, ప్రజాపాలన మేము పాటిస్తున్నాం. నిన్న రాజేంద్రనగర్లో ఒక మీటింగ్ అయింది. మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్లో నుంచి ఎవరో అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు ఒక చూద్దామని, రేవంత్ అన్నను చూద్దామని, కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇస్తుందో విందామని వస్తే ఆయనకి ఆరోగ్యం బాగాలేక స్పృహ పడిపోయిండు. వెంటనే అక్కడున్న అధికారులను ఆదేశాలు ఇచ్చి ఆయన సొంత అంటే ప్రోటోకాల్ మీకు తెలుసు, సీఎం కాన్వాయ్లో ఒక అంబులెన్స్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. ఆ అంబులెన్స్ పక్కకు పోతే సీఎం కాన్వాయ్లో అంబులెన్స్ ఉండదు, ఏమి రిప్లేస్మెంట్ ఏమి అంత తొందర రాదు. బట్ అయినా కూడా నాకు అవసరం లేదు, మీరు వెంటనే నా అంబులెన్స్ తీసుకుపోయి సీఎం కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్ తీసుకుపోయి ఆ మనిషి ప్రాణం కాపాడమన్నాడు. ఒక మానవతా కోణం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తుంది. ఒక నిరంకుశత్వం నుంచి ఎంత మార్పు చూడండి. ఒక నిరంకుశ గడిలకు పరిమితం అయిపోయి ఆయన ఫత్వాలు జారీ చేసి పరిపాలన చేసి ప్రజల్ని కలవని ఒక సీఎం నుంచి సామాన్యుడికి, మా కార్యకర్త కూడా కాదు, అక్కడ వచ్చి వినడానికి వచ్చిన అంటే కండువాను ఏదో ఉంటుంది కదా మా కార్యకర్త, సామాన్యునికి చిన్న ఇది జరిగిందంటే నా అంబులెన్స్ తీసుకుపోయి ఆయన ప్రాణం కాపాడని ఆదేశించే ఒక నాయకుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఉంది. డెఫినెట్గా ఇన్ని రోజులు నేను వస్తాను నేనేమంటున్నా, ఇన్ని రోజులు తెలంగాణకి ఎన్ని రకాల నష్టం చేసిండ్రు అది చెప్పే క్రమంలో ఇది చెప్పాల్సి వచ్చింది. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే, ఆరోగ్యం బాగాలేకపోతే సామాన్యుల మీద ఇంత శ్రద్ధ తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రిగా కర్టసీగా వచ్చి నీకు కలిసి త్వరగా బాగై రావాలని మీరు వచ్చి ఏం చేసిండ్రు? మేమేమో అది పాటించినాము. కనీసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము అడిగిన 100 రోజులు కూడా ఇవ్వకుండా వచ్చిన మొదటి రోజు నుంచే విషయం జిమ్మే కార్యక్రమం. ఎవరు అసలు ఈరోజు తెలంగాణ రైతుల కష్టాలకు అసలు బాధ్యుడు ఎవడు? రైతులకు బేడీలేసి ఖమ్మంలో తీసుకుపోయింది నువ్వు కదా, నీ ప్రభుత్వం కదా. రైతులకు 8,000 మంది రైతులు చనిపోతే ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం చెప్తున్నా, మళ్ళీ ఆ రికార్డులకు ఎక్కడి చావులు వేరే, అది వేరే కారణాల మీద. ఎన్సీఆర్బీ రికార్డ్ చెప్తుంది దేశంలో నెంబర్ 2 రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ. మరి ఏడి బంగారు తెలంగాణ, బోకెల తెలంగాణ అయిపోయింది ఇది. సో ఈ తెలంగాణను నువ్వు ఆగం చేసిన తెలంగాణను గాడిలో పెట్టడం, ఇచ్చిన హామీలు అమలు చేయటం, పెద్ద మీరు అన్నట్టు 39,000 కోట్ల అవసరం ఉన్నటువంటి రైతు రుణమాఫీని నాయకులు చెప్తున్నారు 39,000 కోట్ల అవసరం. వాస్తవం ఫిగర్ మీరు 30,000 కోట్ల చిల్లర రమారమి అంతే ఉంటుంది. అంటే దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుని 30,000 చిల్లర కోట్లు, 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ను సమకూర్చి ఆగస్టు 15 లోపల 15 ఆగస్టు జెండా ఎగిరేసే నాటికి అందరి రైతుల రుణమాఫీ జరుగుతుందని సీఎం గారు సవాల్ చేశారు. అంత కాన్ఫిడెంట్ ఉన్నవారు ఇవాళ గన్ పార్క్ దగ్గర హరీష్ రావు వచ్చేసి ఒక రాజీనామా పత్రంతో వస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదు? నేనేమంటున్నా, సీఎం ఎవరు కూడా రాలేదు. సీఎంను ఛాలెంజ్ చేసే స్థాయి హరీష్ రావు గారికి లేదు. మామ చాటున మంత్రి పదవులు తీసుకున్నట్టు నేను నేత. ఆయన మీకు తెలుసు, గుర్తుండే ఉంటుంది, సీనియర్ జర్నలిస్ట్. 7 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యండి, మీకు ఆ విషయం తెలుసు అనుకున్నా. కేసీఆర్ గారు వెనుక పిఏగా ఉండి వారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒత్తిడి చేసి ఆ రోజు మా కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యింది, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. అది ఎక్కడ నుంచి? రకరకాల అవకాశాలు. ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి మీకు తెలుసు. 7 సార్లు ఎమ్మెల్యే, ఆల్మోస్ట్ 11 years వైఎస్ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 9.5 years మంత్రిగా ఉన్నాడు. సో ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిని ప్రశ్నించే అర్హత లేదా? ప్రశ్నించే అర్హత సామాన్యుడిగా ఉంటుంది. మీరు కూడా ప్రశ్నించవచ్చు. రోడ్డు మీద పోయేటప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైనా చేయలేదు, ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు, ప్రశ్నించవచ్చు. దానికి అసలు ఇదేం నిరంకుశ ప్రభుత్వం కాదనే కదా, ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నాం. అదే ఉదాహరణ. వాళ్ళ హయాంలో ప్రశ్నించలేరు, మా హయాంలో ప్రశ్నించమని అంటున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 15 ఆగస్టు లోపల. ఎందుకు? ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రైతులకు మేము ఒక అప్పీల్ చేసినాం, తెలంగాణలో ఉన్న రైతులందరికీ 15 ఆగస్టు లోపు రుణమాఫీ జరుగుతుంది, ఇది నా హామీ అన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి మాట మీద గౌరవం ఉండాలి. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈ హరీష్ రావు గారికే తెలవాలి రాష్ట్రాన్ని ఎంత కొల్లగొట్టిపోయింది. ఆర్థిక మంత్రిగా చేశాడు, ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి సాధ్యం కాదు అని చెప్పి ఏమంటాం. వాళ్ళ ఫామ్ హౌస్కు తరలించుకుని వాళ్ళు దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుబడులు పెట్టినాయని బంద్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజల అభివృద్ధికో రైతుల బాగుకో వాడితే బాగుంటుంది, దాన్ని మేము నెరవేర్స్తామని మేము చెప్తున్నాము. లేదు మీరు మా లెక్కన దుబాయ్లో ఆడో ఈడో పెట్రోల్ బంకులు పెట్టుబడులు పెట్టాలి, డైరీ ఫామ్లు పెట్టాలి, ప్యాలెస్లు కట్టాలి అని వాళ్ళు అనుకుంటే అది తప్పు. 1. 2, నేను స్టేట్ ఒక మాట ముఖ్యమంత్రి గారు అడిగింది చెప్తున్నా, ఆగస్టు 15 లోపు చేస్తామంటే నీ మాట మీద నమ్మకం లేదని మా ముఖ్యమంత్రి గారిని వారు విమర్శించారు. ఓకే, నువ్వు విమర్శించినావు కదా. ఆ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఓకే
బీఆర్ఎస్ పార్టీకి మా హామీ మీద నమ్మకం లేదు కదా, తెలంగాణ ప్రజల సాక్షిగా ఒక సవాల్ చేసిండు. ఆ 15 ఆగస్టు లోపల నేను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా చెప్పమన్నాడు. ఓకే. అది మా డిమాండ్.